ఈ వీడియోలో సూక్ష్మీకరణ సింప్లిఫికేషన్ నుంచి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి లాడింగ్ సమ్స్ చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సమ్ చూడండి, ఏంటంటే సింప్లిఫై x² మైనస్ 3x మైనస్ 2 ఇంటూ x ప్లస్ 5. ఇక్కడ ఇంటూ అని ఎందుకు చదివానంటే ఇక్కడ బ్రాకెట్ ఉంటే ఇంటూ కింద లెక్క. దీన్ని ఏ విధంగా చేస్తామంటే x², ఇక్కడ 3x ఇంటూ x చేయని ముందు ఫస్ట్ గుణించుకోవాలి 3xని xతోని, తర్వాత మళ్ళీ 3xని 5తో గుణించాలి. అదేవిధంగా 2ని మళ్ళీ xతో గుణించండి, మళ్ళీ 2ని 5తో గుణించండి. అంటే ఫస్ట్ ఇది రెండింటిని గుణిస్తుంది, తర్వాత రెండోది మళ్ళీ రెండింటిని గుణిస్తుంది. ఇక్కడ చూడండి 3x ఇంటూ x ఏమవుతుంది 3x². ఇప్పుడు ఇక్కడ ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ఇక్కడ కూడా ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ప్లస్ మనకు ప్లస్ అవుతుంది, మళ్ళీ ప్లస్ మళ్ళీ ముందు ఉన్న మైనస్తో గుణిస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ మనకు మైనస్ అవుతుంది, అంటే ఇక్కడ మైనస్ వస్తుంది. చూడండి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ మనకి ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ ప్లస్ కూడా మనకు ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అవుతుంది. అంటే ఒక మైనస్ ఉన్నా సరే మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ చేస్తే ఇక్కడ మైనస్ వస్తుంది, అంటే ఇక్కడ మైనస్ ఉన్నా సరే మైనస్ వస్తుంది. ఈ విధంగా చూడండి 3x ఇంటూ x 3x² అయింది, ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మళ్ళీ మైనస్ మైనస్ అయిపోయింది. ఇక్కడ 3x ఇంటూ 5 ఎంత అవుతుంది 3 5 మనకు 15, x అలా ఇస్తాను, ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అయింది, ప్లస్ ఇంటూ మళ్ళీ మైనస్ మైనస్ అవుతుంది. ఇక్కడ 2ని కూడా చూడండి 2 ఇంటూ x 2x, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మళ్ళీ మైనస్ ఇంటూ ఈ మైనస్ కూడా గుణించాలి, అప్పుడు ప్లస్ అయిపోద్ది. లాస్ట్లో 2 5 అంతా మనకు 10, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, ఈ మైనస్ ఇంటూ మళ్ళీ మైనస్ ప్లస్ అవుతుంది, అంటే ఇక్కడ ప్లస్ 10 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ x², ఇక్కడ 3x² ఉన్నాయి, తీసివేసుకుంటే మనకి మైనస్ 2x² వస్తుంది. ఎందుకంటే పెద్ద అంకి వాల్యూ వేసుకుంటాం. తర్వాత 15x, ఇక్కడ 2x, 15xలో 2x తీసేస్తే మనకు 13x, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది, అందుకని మైనస్ పెద్ద అంకి వాల్యూ వేసుకున్నాను, ప్లస్ 10, అంటే మనకు ఆప్షన్ ఏ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ చూడండి, సింప్లిఫై 2x ప్లస్ 3 ఇంటూ x మైనస్ 5 మైనస్ x మైనస్ 2 3x ప్లస్ 4. ఇక్కడ కూడా సేమ్ మనం 2x మళ్ళీ xతో చేస్తాం, మళ్ళీ 2xని 5తో చేస్తాం, అదేవిధంగా 3ని xతోని మళ్ళీ 3ని 5తో చేస్తాం. చూడండి 2x ఇంటూ x 2x², ఇక్కడ ప్లస్ 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 వస్తుంది మనకి, 2x ఇంటూ 5 2 5 అంతా మనకు 10, x ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఇక్కడ 3 ఇంటూ x 3x, ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, ఇక్కడ కూడా 3 5 15, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మనకు మైనస్ అవుతుంది. ఇక్కడ ఇది మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది రెండో చూడండి, x ఇంటూ 3x చేయండి, మళ్ళీ x ఇంటూ 4 చేయండి, 2 ఇంటూ 3x మళ్ళీ 2 ఇంటూ 4 చేయాలి, x ఇంటూ 3x 3x², ఇక్కడ ఏం లేకపోతే ప్లస్, ఇక్కడ కూడా ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది మనకి, ఈ ప్లస్ మళ్ళీ ముందున్న మైనస్ గుణిస్తుంది, అప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మనకు మైనస్ అయిపోతుంది. x ఇంటూ 4 4x, ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్, అంటే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ మనకు మైనస్ వస్తుంది. ఇక్కడ 2 ఇంటూ 3x 2 3 అంతా మనకు 6, x అలా వేసుకున్నాను, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్, అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ 2 4 8, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ మనకు ప్లస్ అవుతుంది. దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే ఇక్కడ 2x², ఇక్కడ మైనస్ 3x², అంటే 2x² తీసేస్తే మనకు మైనస్ x² వస్తుంది. ఇక్కడ 10x, ఇక్కడ 4x, రెండింటికి మైనస్ ఉన్నది కాబట్టి రెండింటికి కలిపియండి 14x అవుతుంది. ఇక్కడ ప్లస్లో ఉన్నాయి చూడండి, ఇక్కడ 3x, ఇక్కడ 6x, మొత్తమే 9x, అంటే 14x నుంచి 9x తీసేస్తే మనకి మైనస్ 5x వస్తుంది. ఇక్కడ 15, ఇక్కడ 8, 15 నుంచి 8 తీసేయాలి, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 15 నుంచి 8 తీసేస్తే మనకి 7 వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టుకుంటాం, పెద్ద అంకి గుర్తు. చూడండి ఇది ఆప్షన్ మనకి సిలో ఇచ్చాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూస్తే సింప్లిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్ 18 ప్లస్ 3 ఆఫ్ 24 డివైడెడ్ బై 8 ఇంటూ 2 మైనస్ 6. ఇక్కడ చూడండి దీన్ని బోర్డ్ మాస్ రూల్ ప్రకారం చేస్తాం. బోర్డ్ మాస్ చూడండి, ఇందులోని 18 ప్లస్ 3 ఆఫ్ బ్రాకెట్లో ముందు చేసేయండి, అంటే 24 డివైడెడ్ బై 8 అన్నాడు, ఇంటూ 2 అంట మైనస్ 6, అంటే 8 1 8 8 3, ఇక్కడ 3 2 అంతా మనకు 6 అవుతుంది. ఇక్కడ మైనస్ 6 అలా వేసుకున్నాను. ఆఫ్ అంటే మనం ఇంటూ చేసుకోవచ్చు, ఇంటూ చేసుకున్నాను 3 ప్లస్ 18
ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏంటి మనకి మల్టిప్లికేషన్ అంటే 3 6 18 ప్లస్ ఈ 18 అలా ఇస్తాను -6 18 36 అవుతుంది 36 -6 అయితే ఫైనల్గా మన ఆన్సర్ 30 వస్తుంది అంటే ఆప్షన్ బి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి సింప్లిఫై 32,672 32,672 -21,864 ఇంటూ 21,864 బై 10,808. ఇక్కడ చూడండి మనకి ఇది ఏ అనుకుంటే ఇక్కడ కూడా ఏ అనుకుంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది, ఇక్కడ బి అనుకుంటే ఇది కూడా బి అనుకుంటే బి ఇంటూ బి స్క్వేర్. ఇక్కడ చూడండి ఫార్ములా ప్రకారం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఇక్కడ చూడండి రెండిట్లో ఏం చేశాడు తీసివేసాడు అంటే 32,672లోంచి 21,864 తీసాడు. 12లోంచి 4 పోతే 8, ఇక్కడ 6లోంచి 6 పోతే 0, మళ్ళీ ఇక్కడ 6 ఉంటుంది పక్క నుంచి 16, 16లోంచి 8 పోతే 8, ఇక్కడ 1 ఉంటుంది 1లోంచి 1 పోతే 0, ఇక్కడ 3లోంచి 2 పోతే 1 అంటే 10,808. అంటే ఇక్కడ ఏం చేశాడు మైనస్ చేశాడు అంటే ఏ మైనస్ బి చేశాడు. దీని ఫార్ములా ప్రకారం సింప్లిఫై చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై ఏ మైనస్ బి. ఇక్కడ చూడండి ఏ మైనస్ బి క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఏ ప్లస్ బి వస్తుంది. ఏ ప్లస్ బి అంటే ఈ రెండింటిని కలిపేయండి అంటే 32,672 21,864 కలిపేస్తే మనకి 6 7 6 13 1 6 8 14 14 15 15 1 మళ్ళీ 4 3 2 5 అంటే 54,536 అంటే ఆప్షన్ సి ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ చూసుకుంటే చూడండి, ఈ టీచర్ ఈజ్ ప్రిపేరింగ్ 15 ఐడెంటికల్ ఎగ్జామ్ ఫోల్డర్స్. ఈచ్ ఫోల్డర్ కంటైన్స్ 8 క్వశ్చన్ షీట్స్, 6 ఆన్సర్ షీట్స్ అండ్ ఏ బుక్లెట్ దట్ ఇన్క్లూడ్స్ 27 minus 3/6 plus 4 additional pages. How many total sheets and pages does the టీచర్ ప్రిపేర్ ఫర్ ఆల్ 15 ఫోల్డర్స్. ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఏమంటున్నాడంటే ఒక టీచర్ అంట 15 ఐడెంటికల్ ఫోల్డర్స్ అంట ప్రిపేర్ చేస్తుందంట. అందులోని 8 క్వశ్చన్ పేపర్లు క్వశ్చన్ షీట్స్ను 6 ఆన్సర్ షీట్స్ ఉన్నాయంట. అదేవిధంగా ఒక బుక్లెట్ ఉందంట. ఆ బుక్లెట్లో మళ్ళీ ఇది సింప్లిఫై చేయగా ఒక అంకి వస్తుంది, అవి కూడా అందులో ఉన్నాయంట. అలాగైతే ఫైనల్గా 15 ఫోల్డర్స్లోని ఎన్ని ఫోల్డర్ షీట్స్ ఉన్నాయని ఎన్ని సీట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. చూడండి ఆల్రెడీ 8 క్వశ్చన్ షీట్స్ ప్లస్ 6 ఆన్సర్ షీట్స్ మొత్తం మీద ఎన్ని ఉన్నాయి మనకి 8 6 14 సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక బుక్లెట్ ఉన్నది ఒక్కొక్క దాంట్లో, ఆ బుక్లెట్లో మళ్ళీ ఇంత ఉన్నాయి అంటే ఎన్ని 27 minus 3/6 ప్లస్ 4 ఉన్నాయంటే దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి 27లోంచి 3 పోతే మనకి 24/6 అంటే 6 1 4 ప్లస్ 4 4 4 ఎంత 8 ఇన్ని కూడా ఉన్నాయంట ఒక బుక్లెట్లోని. అంటే 14 మళ్ళీ ఈ 8 కలిపితే మొత్తం మీద 22 ఉన్నాయంట ఒక ఫోల్డర్లోనే. అలాగే ఎన్ని ఫోల్డర్లు ఉన్నాయి 15 ఫోల్డర్లు అంటే 15 ఇంటూ 22 చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనం డైరెక్ట్గా చేయొచ్చు, లేదంటే సింపుల్గా ఎలా చేస్తామంటే 20 ఇంటూ 15 చేసేస్తే మనకి 15 2 అంత 30 అంటే 300 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 2 మిగిలిపోతుంది కదా 15 ఇంటూ 2 చేసేయండి 15 2 అంత మనకు 30 అంటే 300కి మళ్ళీ 30 కలిపేసుకుంటే 330 అంటే ఆప్షన్ ఏ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.